ఒకప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే లో బడ్జెట్లో ఫినిష్ అయిపోతుందనే నమ్మకం ఉండేది. డబ్బు కోసం బాలయ్య సినిమాలు చేయడు అనే పేరు కూడా ఉండేది. కానీ ఇప్పుడు బాలయ్య అంత కమర్షియల్ యాంగిల్లోనే థింక్ చేస్తున్నాడట. కమర్షియల్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండే బాలయ్య ఆలోచనలో ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. కారణం అఖండ సినిమా సూపర్ సక్సెస్ కావడం. ఆ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ సినిమా నుంచి బాలయ్య చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నాడు. నిర్మాతలకు తన సినిమాలు కాసుల వర్షం కురిపించడంతో ఇక భారీగా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశాడు. అఖండ సినిమాకు 25 కోట్లకు పైగా బాలయ్య తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ అమౌంట్ కూడా ఎక్కువే అని టాక్ ఉంది. వీరసింహారెడ్డికి కూడా వసూళ్లు బాగా రావడంతో బాలయ్యకు లాభాల్లో వాటా ఇచ్చారట మేకర్స్. ఆ తరువాత భగవంత్ కేసరి సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు కూడా బాలయ్య 30 కోట్లకు పైగానే తీసుకున్నాడట. ఇప్పుడు అఖండ సీక్వెల్ కు డాకు మహారాజా 50 కోట్లకు పైగా డిమాండ్ చేసినట్లు టాక్. కమర్షియల్ గా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు సూపర్ హిట్ కావడంతో బాలయ్య వెనక్కి తగ్గటం లేదు. దీంతో స్టార్ యంగ్ హీరోస్ తో సినిమా బడ్జెట్ ఎంత పెడుతున్నారో బాలయ్య సినిమాలకు కూడా అంతే పెడుతున్నారు నిర్మాతలు. ఇప్పుడు అఖండ సీక్వెల్ కు లాభాల్లో కూడా బాలయ్య వాటా డిమాండ్ చేసినట్లుగా టాక్. అలాగే సినిమాలు కాకుండా ఆహాలో బాలయ్య అన్స్టాపబుల్ అని షో చేస్తున్నారు. ఈ షోతో ఆహాకు భారీగా లాభాలు వచ్చాయి. ఆ షో కోసం ముందు బాలయ్య రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఆ సొమ్ము మొత్తం హాస్పిటల్కి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ కు కూడా బాలయ్య ప్రచారకర్తగా ఉన్నాడు. పలు బ్రాండ్లకు బాలయ్య ప్రమోషన్స్ చేస్తున్నాడు. గతంలో బాలయ్య లెక్క కాస్త డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు మొత్తం లెక్కలు మారడంతో బాలయ్య కూడా రూట్ మార్చి గట్టిగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెన్నులో వణుకు పుడుతోంది. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా నిర్మాతలు కూడా వెనకడుగు వేయటం లేదని టాక్ నడుస్తోంది.